ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్ప ఊరటనిచ్చింది ఏపీ సర్కార్. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాజాగా ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 15 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఈ నెల 19 నుంచి 31 వరకు ప్రభుత్వంలోని 15 శాఖల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఉన్న ఉద్యోగాల బదిలీల గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఉద్యోగుల బదిలీల గడువు కూడా ఆగస్టు 31తో ముగియనుంది. దీంతో వీరి బదిలీలపై నిషేధం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీనిప్పుడు మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్ప ఊరటనిచ్చింది ఏపీ సర్కార్. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాజాగా ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 15 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఈ నెల 19 నుంచి 31 వరకు ప్రభుత్వంలోని 15 శాఖల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఉన్న ఉద్యోగుల బదిలీల గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఉద్యోగుల బదిలీల గడువు కూడా ఆగస్టు 31తో ముగియనుంది. దీంతో వీరి బదిలీలపై నిషేధం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీన్ని ఇప్పుడు మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్ప ఊరటనిచ్చింది ఏపీ సర్కార్. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాజాగా ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 15 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఈ నెల 19 నుంచి 31 వరకు ప్రభుత్వంలోని 15 శాఖల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖకు మాత్రం సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఉన్న ఉద్యోగుల బదిలీల గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఉద్యోగుల బదిలీల గడువు కూడా ఆగస్టు 31తో ముగియనుంది. దీంతో వీరి బదిలీలపై నిషేధం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీనిప్పుడు మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి అంశంపైన పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఉన్నటువంటి నిషేధాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం పైన ఉద్యోగుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరస్పర అంగీకారంతో బదిలీలకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారించారు. ఇప్పుడు వీటిపైనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి బదిలీలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించేందుకు నిబంధనలు కూడా అమల్లో తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రస్తుతం ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ జరుగుతుంది. దీంతో సచివాలయంలో కోలాహలమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తుంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జరుగుతున్నటువంటి
పైన ఉద్యోగులంతా కూడా పరస్పర అధికారంతో జరిగేటువంటి బదిలీలు కొన్ని, అదేవిధంగా మరికొన్ని బదిలీలు శాఖాపరంగా జరుగుతున్నటువంటి బదిలీకి సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి స్టడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఉద్యోగుల బదిలీలు వ్యవహారం కొలిక్కి రావడంతో అటు ఉద్యోగుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నెలాఖరికి సెప్టెంబర్ నెలాఖరికి ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్టడీ చేసి మార్గదర్శకాలను కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో బదిలీల వ్యవహారంలో ప్రస్తుతం ఉద్యోగులందరూ కూడా బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.